హైదరాబాద్ నగరంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్నటువంటి టిమ్స్ ఆసుపత్రులు నొత్తకు మేనత్తలా మారాయి. పనులు మందకొడిగా సాగుతున్నాయి. కిందటేడాది డిసెంబర్ 9న టిమ్స్ ఆసుపత్రులను ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకులకు ప్రజారోగ్యం పట్టదా అంటూ నిలదీస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిమ్స్ ఆసుపత్రిలో పనులపై మా ప్రతినిధి అరవింద్ గౌడ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ఇక్కడ కూడా పనులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం కూడా కావడం జరిగింది. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ మీడియాకి లోపలికి ఎందుకు అనుమతిస్తలేదో అర్థమవుతలేదు. పారదర్శకంగా ఉండే ప్రభుత్వ హాస్పిటల్ పనుల్లో ఎందుకు మీడియాని అలౌ చేస్తలేరు, మీడియాపై దాడి చేసే ప్రయత్నాలు ఎందుకు వస్తున్నాయి. అది మనం ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ హాస్పిటల్ నిర్మాణంలో ఉందో అతి సమీపంలో చైతన్యపురి మెట్రో స్టేషన్కి అతి సమీపంలో ఈ హాస్పిటల్ కూడా నిర్మాణ పనులు కూడా చేపట్టారు. మరో విధంగా చూసుకుంటే ఇప్పటికి ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ ఇప్పటికే ఈ నిర్మాణ పనులు కూడా సగం వరకు పూర్తయినాయి. ఇది కేవలం 50% మాత్రమే పూర్తయినాయి. అంటే ఏదైతే దీనికి 2023లో ఇది శంకుస్థాపన ఇది ప్రారంభించినప్పటి తర్వాత 2024లో కూడా పూర్తిగా ఇది నిర్లక్ష్యానికి గురైంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ నిర్మాణానికి పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది. ఒక దాదాపు 7-8 నెలల పాటు కూడా ఈ హాస్పిటల్ పైన రాష్ట్ర ప్రభుత్వం చూసింది లేదు, దీనిపైన పట్టించుకున్నది లేదు, దీంట్లో ఒక తట్టడి మట్టి కూడా తీసింది లేదు. కానీ మళ్ళీ 2025లో దీనికి మళ్ళీ ప్రజల ఒత్తిడి మేరకు, ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది కాబట్టే దీని నిర్మాణ పనులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మరొక విధంగా చూసుకుంటే ఇంకా ఇక్కడ మెయిన్ రోడ్ నుండి మొదలుకొని అంటే చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర నుండి మొదలుకొని ఈ లోపటి వరకు హాస్పిటల్ లోపటి వరకు కూడా ఎలాంటి నిర్మాణ పనులు కూడా నిమ్మకు నీరెత్తే విధంగా తూతూ మంత్రంగానే జరుగుతున్నాయి. మొత్తం దీని విస్తరణ 22 ఎకరాలకని ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు. ఇది పాత అంటే ఓల్డ్గా ఫ్రూట్ మార్కెట్ ఉందో ఆ స్థలంలోనే ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ పైన ఫ్లోర్లో కూడా ఎక్కడ కూడా పూర్తి అవుట్పుట్ ఫినిషింగ్ మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. జస్ట్ బయటికి మాత్రమే ప్లాస్టరింగ్ చేసి ఆ గోడలు కట్టున్నాయి. కానీ లోపల మాత్రం అన్ని హాల్ టైప్సే ఉన్నాయి. ఎక్కడ కూడా అంటే సపరేట్ ల్యాబ్స్ కానీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ కానీ అటు మెడికల్ కాలేజీకి కానీ సంబంధించింది. మరొక విధంగా చూసుకుంటే లోపల ఏదైతే అవుట్ పేషెంట్కి సంబంధించి కానీ ఆపరేషన్ థియేటర్లు కానివ్వండి, ఎమర్జెన్సీ బ్లాక్ కానివ్వండి, ఈ కార్డియాలజీకి సంబంధించింది ఇవన్నిటికి కూడా ఎక్కడ కూడా ప్రధానంగా బ్లాక్ అన్నట్టు కూడా ఎక్కడ కూడా ఏది కూడా లేదు. ఇంకా ఇది నిర్మాణ పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇది కేవలం 40% పని మాత్రమే పూర్తయింది. ఇంకా మిగతా పని కూడా అట్లనే పెండింగ్లో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పూర్తి చేస్తామని ఇప్పటికీ 2 సంవత్సరాల నుండి ఇదే మాట చెప్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తలేవు. మరో విధంగా చూసుకుంటే అక్కడ సైడ్ మొత్తం ధర్మశాల వైపు కూడా పనులు కూడా ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి. ఆ ధర్మశాల వైపు కూడా ఒక్కడు కూడా పనులు కూడా ఏం పూర్తి కాలేదు. అక్కడ కూడా ఇంకా నిర్మాణ పనులే ఉన్నాయి. ఇంకా ఎంతైతే ఇదైతే ఇప్పుడు వర్కర్స్ ఉన్నారో దాదాపు ఇలా 1000కి పైగా వర్కర్స్ పనిచేస్తున్నారు. కొంతమందికి కాంట్రాక్టర్లు పెండింగ్ వేతనాలు చెల్లించక కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు అంటూ కూడా ఇప్పటికే ఇక్కడ కొంతమంది అధికారులు విశ్వసనీయంగా తెలియజేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పటి వరకు కూడా ఆడ మీడియాకు కనీసం లోపలికి అనుమతించని కూడా పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఇందులో ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా ఇప్పటికే పూర్తిగా ప్రజలందరూ కూడా తప్పకుండా దీనిపైన తెలియాలన్నట్టు కూడా ఇప్పటికే త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం ఇది పూర్తి చేయాలి. ఇది పూర్తి చేసిన వెంటనే ప్రజల ఆరోగ్య సమస్యలకు జిల్లాల నుండి వచ్చే వారందరూ కూడా ఇది అందుబాటులో ఉండాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక దిక్కు చూసుకుంటే 12 ఫ్లోర్లలో అంటే ఇది 12 ఫ్లోర్లలో కూడా ప్రతి ఒక్క వైద్య సదుపాయాలు అధునాతన టెక్నాలజీతో నూతన టెక్నాలజీతో ఇందులో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా కేసీఆర్ గారు ఆలోచించి ఇంతటి మెరుగైన హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా సూపర్ స్పెషాలిటీ టిమ్స్ హాస్పిటల్ని నిర్మించారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు జస్ట్ 40% పనులు మాత్రమే పూర్తయినాయి. ప్లాస్టరింగ్ వర్క్ కూడా ఇంకా ప్లాస్టరింగ్ వర్క్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కేవలం గోడలు పెట్టే పనుల్లోనే ఉన్నారు. ఇక్కడ కాంట్రాక్టర్స్ అందరూ కూడా దాదాపు పనులు చేపట్టే వాళ్ళందరూ కూడా 1000 నుండి 1400 మంది ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ప్రధానంగా అధికారులు ఇక్కడ తెలియజేశారు. మొత్తం కూడా ఎక్కడ వేసిన గొంగడే అంటే ఎక్కడ మట్టి అక్కడనే ఉండి ఎందుకు నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగిందంటూ కూడా
ఇప్పటికే ప్రజలు తెలుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా టిమ్స్ హాస్పిటల్ అతి త్వరలో ప్రజలకు అందుబాటులో రావాలి. అటు సూర్యాపేట, ఖమ్మం అటు వీళ్ళందరికీ అంటే ఏదైతే సిటీ ఇతర జిల్లాల వాళ్ళందరికీ కూడా ఇదైన మెరుగైన వైద్యం అందించాలి. వాళ్ళందరూ కూడా ఇది సుపరిచితంలా ఉండాలంటూ కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఓపెన్ చేస్తారంటూ కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. కెమెరాకి ఎందుకు అడ్డొస్తున్నారు? తెలివిగా ప్రదర్శిస్తున్నారా? కెమెరా కడ్డు రావడం చెప్పండి. పొలైట్గా మాట్లాడుతున్నాం. అడ్డొచ్చారు రిపోర్టర్గా కెమెరాకి ఎందుకు అడ్డొచ్చారు? ఇలా పారదర్శకం లేదా? ఇందులో ఏం జరుగుతుంది? ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని ప్రజలకు త్వరితగతిన వైద్య సేవలు అందించాలంటూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ అటు హైదరాబాద్లో ప్రజలు కానీ ఇప్పటికే దీనిపైన తీవ్రంగా మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఈ పార్టీకి ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు కానీ ఈ హాస్పిటల్ కానీ పూర్తయి ప్రజల సేవల్లోకి వస్తుందంటూ కూడా అందరు ప్రజలు కూడా ఇదే తెలియజేస్తున్నారు. అటు ఎందుకు దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, దీనిపైన కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు దీన్ని చేయలేకపోతున్నారు, ఎందుకు దీనిపైన ఇంత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచిపెడతా అని ఆ నేపథ్యంలోనే అంటే ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తే కేసీఆర్ చేసిన హాస్పిటల్, కేసీఆర్ కట్టించిన హాస్పిటల్ గుర్తొచ్చి కేసీఆర్ గుర్తొస్తాడనే ఒక నేపథ్యంలోనే దీన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇదే తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సోయి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ప్రజల వైద్య ఆరోగ్యం కోసమైనా కూడా దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.